నవదీప్ హీరోగా పంకూరి గిద్వాని, చార్వి దత్తా హీరోయిన్ గా నటించిన చిత్రం లవ్ మౌలి. అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గోవిందు వసంత నిర్మించారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన నవదీప్ ఈ సినిమాతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ తో వస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే మౌలి నవదీప్ చిన్నతనం నుంచి ఒంటరిగా పెరుగుతాడు. నేటి సమాజంలో ఉన్న మనుషులతో గానే కలవడానికి చాలా దూరంగా ఉంటాడు. కాకపోతే మౌలిలో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. అతను మంచి ఆర్టిస్టు. తను వేసే పెయింటింగ్స్ లో ఏదో ఒక డెప్త్ అయిన మీనింగ్ ఉంటుంది. ఇలా సాగిపోతున్న జీవితంలో మౌలి వేసిన ఒక పెయింటింగ్ ద్వారా చిత్ర పంకూరి గిద్వాని అతని జీవితంలోకి వస్తుంది. అయితే వీళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటాడు. కొంతకాలం సజావుగా సాగిన వీళ్ళ జీవితం తర్వాత చిత్రలో మౌలి కోరుకున్న మార్పులేంటి, అసలు చిత్ర ఏ విధంగా ఉండాలని కోరుకుంటాడు, అందుకోసం మౌలి ఏం చేశారు, ఆ తర్వాత ఏమి జరిగింది, అసలు ప్రేమ అంటే ఏమిటో మౌలి తెలుసుకున్నాడా లేదా అనేది సినిమా చూసి మనం తెలుసుకోవచ్చు. ఎలా ఉంది అంటే హీరోగా చేసిన నవదీప్ చాలా సెటిల్డ్ గా కనిపించారు. ఈ చిత్రంలో చాలా బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. దీనికి తగ్గట్టు ఈ చిత్రంలో కూడా బోల్డ్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. కథపరంగా చూసుకుంటే లవ్ మౌలి ఒక సాధారణ ప్రేమ కథే, కానీ ఒక ఫాంటసీ ఎలిమెంట్స్ చేర్చి కొత్త స్క్రీన్ ప్లే తో సరికొత్తగా చూపించారు దర్శకుడు. అసలు ఒక అబ్బాయికి ప్రేమ అంటే ఏంటి, తనకు ఎలాంటి అమ్మాయిలు సూట్ అవుతారో వెతికే ప్రయాణంలో మన హీరో ఏం తెలుసుకున్నాడు అనే కథాంశంతో దర్శకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ సాగదీసినట్టు కనిపించిన సెకండ్ హాఫ్ పై దర్శకుడు బాగా దృష్టి పెట్టారు. ఈ కథ మేఘాలయాలను చాలా అందమైన సన్నివేశాలలో తీశారు. ఈ కథ అక్కడ చేస్తేనే బాగుంటుంది అనే విధంగా స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ మాత్రం ఆసక్తికరంగా ముగించాడు. నేటి సమాజంలో ప్రేమలు పెళ్లిళ్ళు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అనే విధంగా దర్శకుడు చూపించారు. దర్శకుడు తన దృష్టిలో ప్రేమ అంటే ఏంటి అనేది ఈ సినిమాతో మనకు అనిపించింది చెప్పాడు. అయితే మొదటి నుంచి చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేసిన చివరకు అందరూ చెప్పేది చెప్పడంలో కథ రొటీన్ గా అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక సరికొత్త అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే ట్రైలర్ లో చూపించినట్టు నవదీప్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశారు. ఫుల్ గడ్డం జుట్టుతో ఒక వైల్డ్ యానిమల్ లాగా కనబడే నవదీప్ తన నటనతో పాటు ఎమోషన్స్ మంచిగా చూపించారు. నవదీప్ 2.0 వర్షన్ కి తగ్గట్టు చూపించారు. తన బాడీ మేక్ ఓవర్ చాలా మార్పులు చేసుకున్నారు. ఇక హీరోయిన్ గా నటించిన పంకూరి గిద్వాని అదరగొట్టేసిందని చెప్పాలి. మౌలి క్యారెక్టర్ కోరుకున్న విధంగా క్యారెక్టర్ లో చిత్ర తన నటన రూపంలో కూడా మెప్పించింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. మేఘాలయాల్లో చిత్రీకరించిన సీన్స్ సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరి మాట, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రేమ అంటే ఏంటి, ఒక అబ్బాయి ప్రేమ గురించి ఏ విధంగా తెలుసుకున్నాడు అనే సరికొత్త పాయింట్ తో చూస్తే ఈ సినిమా నచ్చుతుంది. ఫ్యామిలీతో మాత్రం చూడకండి. ఇలాంటి అంచనా లేకుండా వెళ్తే సినిమాని నిజంగా